ఏంటంటే గవర్నమెంట్లో మీరే ఉన్నారు కాబట్టి మీ సేవ బాబు, సురేంద్ర బాబు, లోకేష్ బాబు, చంద్రబాబు బాబు ఇంతమంది ఉంటారు కాబట్టి మీరు సిబిఐని ఏమని సిబిఐ ఎంక్వైరీని వేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పుడు నేను నమ్ముతాను మీ అంశకథలు. మీరు తెల్లగా ఉన్నారు. అంశ ఎందుకు పోయింది కళ్యాణ దుర్గం అంటే దోమకు పాలు ఇవ్వడానికి పోయిందంట. అది ఆయన బాగుపరచడానికి, ఆయన ఆదుకోవడానికి, ఆర్థికంగా కొంచెం సాయం చేయడానికి ఇది పోయిందంట. ఈ ఒక్క మీ సేవ బాబుకు ఒక్కటే పాలేయడానికి పోయిందా, అది ఇంకా వేరే అంశాలకు పోయిందనేది కూడా చూడాలి. ఇంకోటి కూడా నాకు డౌట్ ఏమొస్తుందంటే ఆ తెల్లటి అంశం మీద ఆ దోమ కుట్టినందుకు రక్తపు మరకై అంశకు మరక వచ్చిందంట. నేను కూడా ఖచ్చితంగా అంశలాగానే ఉండాలని కోరుకుంటున్నా. ఈ అంశ ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీని కోరాలని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఎక్కడెక్కడ ఏమేమి కొన్నారు చాలా సింపుల్ అని మీరే చెప్తున్నారు. ఒక స్కాన్ చేస్తే కొన్నామా లేదా అని తెలుస్తుంది. ఎప్పుడో 22లోనో లేదా ఇంకో ముందో కొన్నవి, 23లోనో కొన్నవో లేదా 24లో కొన్నవో ఒక్క సంవత్సరం తర్వాత మీరు ఎందుకు స్కాన్ చేసి గవర్నమెంట్ 100 రూపాయలే పోయింది, మిగతా పరిస్థితి ఏమిటి అనేది మీరు చూసినప్పుడు మీరు మొత్తం